అభిజిత్ నక్షత్రం అనేటువంటిది ఎలా ఏర్పడింది అంటే, పూర్వకాలంలో దక్ష ప్రజాపతికి అనేక మంది సంతానం ఉండేవారు. అందులో 27 మంది కన్యలను చంద్రునికిచ్చి వివాహం చేశాడు. అశ్వన్యాదిగా కలిగినటువంటి అంటే అశ్వని నక్షత్రం నుంచి 27 మంది కన్యలని చంద్రునికిచ్చి వివాహం చేశాడు. ఇందులో చంద్రుడు రోహిణి అనబడేటువంటి భార్య దగ్గర ఎక్కువగా ఆకర్షితుడై ఎక్కువ ఆమెతో ఉంటూ ఉండేవాడు. దీంతో మిగిలినటువంటి భార్యలందరికీ కూడా కొంచెం సహనం అనేటువంటిది తగ్గిపోయింది. భర్త ఎక్కువగా ఒక భార్య ఎందే ప్రేమను కలిగి ఉన్నాడు, మా మీద ప్రేమను సమంగా పంచటం లేదు అనేటువంటి భావన వీళ్ళలో కలిగింది. వీళ్ళంతా కూడా సరే రోహిణి మన అక్కే కదా, మన చెల్లే కదా అని వీళ్ళంతా కూడా ఉపేక్షించారు. కానీ ఈ భార్యలలో శ్రవణ అనబడేటువంటి ఒక భార్య ఉంది. ఆమెడే శ్రవణ నక్షత్రం మనకు. ఈ శ్రవణ మాత్రం ఉపేక్షించలేకపోయింది. భర్త తనకు అన్యాయం చేస్తున్నాడు, తనతో పాటుగా మిగిలినటువంటి భార్యలందరికీ కూడా అంటే సవతులందరికీ కూడా అన్యాయం చేస్తున్నాడు, ఎలాగైనా సరే ఈ విషయాన్ని తండ్రితో చెప్పుకొని తను బాధను అక్కడ వెళ్ళబుచ్చుకోవాలనేటువంటిది సంకల్పం చేసింది.